తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే సమంతతోని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన డైరెక్టర్ రాజ్ నిడియోర్. సో మరి రీసెంట్ టైంలో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుంది, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని కొన్ని వార్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. అండ్ ఇంకోవైపు రీసెంట్గానే నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఇద్దరు కూడా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, తొందరలోనే వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో మరి ఎప్పుడైతే నాగ చైతన్య, శోభిత ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిగిందో సో అప్పటి నుంచి కూడా అందరూ ఒక విధంగా చూసుకుంటే సమంత అభిమానులందరూ కూడా ఇంకోవైపు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఎంగేజ్మెంట్ జరిగింది, హ్యాపీగానే ఉంటున్నాడు. సో మరి సమంత కూడా అదే తోవలో వెళ్తుందా, సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, ముందు ముందు ఏం జరగబోతుంది, అసలు తను ఏమనుకుంటుంది అనే విషయం గురించి చాలామంది కూడా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. సో అదే క్రమంలోనే ఇప్పుడు మనకు తెలిసిన వివరాల ప్రకారం ఇటు ఫ్యామిలీ మ్యాన్ అనే సీజన్ 2కి సంబంధించి అందులో సమంత నటించింది. సో అందులోనే డైరెక్టర్ రాజ్ నిడియోర్తో వీళ్ళిద్దరికి సంబంధం ఏర్పడింది, అక్కడి నుంచే స్నేహం మొదలైంది, ఆ స్నేహం కాస్త ప్రేమగా కూడా మారిపోయింది, ఇప్పుడు ఆ ప్రేమ కాస్త పెళ్లి దగ్గరికి కూడా వెళ్ళిందనే విధంగా ఇప్పుడైతే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు రాజ్ నిడియోర్ డైరెక్టర్గా చేస్తున్నటువంటి సిటాడేల్లో కూడా సమంత అని నటిస్తుంది. సో మరి అక్కడ ఫ్యామిలీ మ్యాన్లో కూడా సమంత ఎంత బోల్డ్గా నటించింది అందరు కూడా, అంటే ఎంత బోల్డ్గా నటించినప్పటికీ కూడా తనకు పేరు మాత్రం కూడా అదే విధంగా వచ్చింది. సో మరి అప్పటి నుంచే ఎప్పుడైతే సమంత అందులో నటించిందో అప్పటి నుంచే నాగ చైతన్య, సమంత మధ్య ఇద్దరి మధ్య కూడా విభేదాలు స్టార్ట్ అయ్యాయనే విధంగా కూడా ఒక సమాచారం కూడా బయట ఉంది. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం నాగ చైతన్య అటు శోభితాన్ని ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు, ఆయన అయితే హ్యాపీగా ఉన్నాడు. సో మరి ఇప్పుడు సమంత విషయానికి వస్తే ఇటు రాజ్ నిడియోర్తో ఆమె నిజంగానే ప్రేమలో ఉందా, నిజంగానే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ నడుస్తుందా, సో నిజంగానే మరి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అనే వార్తలు మాత్రం చాలా చాలా ఈ క్వశ్చన్స్ కావచ్చు, దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుకోవడం, సమంత నాగ చైతన్య గురించే మాట్లాడుకోవడం చాలా హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఇప్పటికే వీళ్ళ ఒక విధంగా మనకు సమంత కూడా ఈ ప్రేమకు ఓకే చెప్పింది అనే విధంగా కూడా తెలుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రాజ్ నిడియోర్కి ఇప్పటికే పెళ్ళయింది, తనకు పిల్లలు కూడా ఉన్నారు. సో మరి తనకు విడాకులు ఇవ్వకుండా ఇటు సమంతతో ప్రేమైన నడపడం, ప్రేమలో మునిగిపోవడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక భార్య ఉన్నప్పటికీ తనకు విడాకులు కూడా ఇవ్వకుండా ఇంకో అమ్మాయితో ప్రేమైన కొనసాగించడం, పెళ్ళికి కూడా ఓకే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయానికి వస్తే ఇప్పుడు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే విషయం బయటకు వచ్చింది. కాబట్టి తన భార్యకి విడాకులు ఇవ్వడానికి తొందరలోనే విడాకులు ఇస్తాను, విడాకులు ఇచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాననే విధంగా కూడా ఆయన చెప్పినట్టు కూడా ఇంకో సమాచారం బయటకు వచ్చింది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా తను భార్యకి విడాకులు ఇవ్వకుండా సమంతతోని ప్రేమలో మునిగిపోవడం, అసలు సమంత ఏంటి ఈ విధంగా ఒక పెళ్ళైన వ్యక్తితోని డైరెక్టర్తోని ప్రేమని కొనసాగించడం ఏంటి, రెండో పెళ్లికి ఓకే చెప్పడం ఏంటి అనే విధంగా కూడా ఇంకొంతమంది షాక్ అవుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అటు నాగ చైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నాడు, కాబట్టి సమంత కూడా ఈ విధంగా రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టే కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే సమంత ఈ విధంగా ఫ్యామిలీ మ్యాన్లో బోల్డ్గా నటించింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చాలామంది అంటున్నారు. కానీ మరి శోభిత కూడా అంతకుమించి బోల్డ్గా నటించే నటి కానీ మరి ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉన్నారు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైతే రాజ్ నిడియోర్, సమంత మాత్రం పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. కానీ అది ఎంతవరకు నిజం అబద్ధం అనే విషయం మాత్రం బయటికి రాలేదు.